ఇచ్చింది. కానీ తాజా పరిణామాల్లో గమనిస్తే ఆ ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. జాతీయ జనాభా లెక్కల సేకరణతో ఈ అంశాన్ని ముడిపెట్టడమే ఈ పరిస్థితికి కారణం. నియోజకవర్గాలు పెరిగితే ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించవచ్చని, పార్టీలు తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆశపడిన ఔత్సాహిక అభ్యర్థులకు తాజా పరిస్థితి మింగుపడనిదిగా ఉంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్లో 50, తెలంగాణలో 25 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. అయితే కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, తాజా నిర్ణయాల వేళ నియోజకవర్గాల పునర్విభజనకు, వాటితో ఎన్నికలకు వెళ్లడానికి మరికొంతకాలం ఎదురుచూడక తప్పేలా లేదు. దీనిపై స్పష్టమైన సంకేతాలు రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొంత అసంతృప్తికి గురైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను కొత్త రాష్ట్రం చేసేందుకు పార్లమెంటు ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు స్థూలంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. ఆ ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 26 క్లాజ్ 1 ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లకు 153కు, ఏపీలో 175 సీట్లుండగా 225కు పెంచే వెసులుబాటు కల్పించారు. అయితే సంప్రదింపుల అనంతరం తెలంగాణలో 25, ఆంధ్రలో 50 సీట్ల పెంపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.